హాయ్ ఫ్రెండ్స్, ఎవరికైనా ప్రాచీన మధ్యయుగ భారతదేశ చరిత్ర ఫుల్ పీడిఎఫ్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది ఫ్రెండ్స్. శాంపిల్ చెక్ చేసి తీసుకోండి. ఇది పార్ట్ 2 ఫ్రెండ్స్. ఆల్రెడీ నిన్న ఇంపార్టెంట్ మీటింగ్స్ గురించి ఇచ్చాను. సో ఇది మళ్ళీ చూడండి. కొన్ని టేబుల్స్ రూపంలో కవర్ చేశాను. అతి ముఖ్యమైన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు 1885లో బొంబాయిలో డబ్ల్యూసి బెనర్జీ అధ్యక్షతన మొదటి కాంగ్రెస్ సమావేశం జరిగింది. దీనికి 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 1886లో కలకత్తాలో దాదాబాయి నౌరోజీ అధ్యక్షతన కాంగ్రెస్ మీటింగ్ జరిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మొదటి పార్షి దాదాబాయి నౌరోజీ జాతీయ కాంగ్రెస్ అనే పేరుని సూచించాడు. ఈ సమావేశానికి హాజరై ముఖ్య పాత్ర పోషించినది సురేంద్రనాథ్ బెనర్జీ. మొత్తం రెండవ కాంగ్రెస్ మీటింగ్కి హాజరైన ప్రతినిధులు 436 మంది. 1887లో మద్రాసులో బద్రుద్దీన్ త్యాబ్జీ అధ్యక్షతన జరిగింది. ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొదటి ముస్లిం బద్రుద్దీన్ త్యాబ్జీ. ఈ మీటింగ్లో ఐఎన్సీ రాజకీయ సంస్థగా గుర్తింపు పొందింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సైన్యంలో ఉన్నత పదవుల్లో భారతీయులను నియమించాలని తీర్మానం చేశారు. 1888లో అలహాబాద్లో సర్ జార్జ్ యూల్ అధ్యక్షతన మీటింగ్ జరిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మొదటి ఆంగ్లేయుడు లాలా లజపతిరాయ్ ప్రసంగించిన మొదటి సమావేశం. 1889లో బొంబాయిలో సర్ విలియం వెడ్డర్బర్న్ అధ్యక్షతన మీటింగ్ జరిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన రెండవ ఆంగ్లేయుడు. తిలక్ హాజరైన మొదటి సమావేశం. బ్రిటిష్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటైంది. 1890లో కలకత్తాలో ఫిరోజ్ షా మెహతా అధ్యక్షతన మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో కాదంబిని గంగూలీ ప్రసంగించారు. కాదంబిని గంగూలీ కలకత్తా యూనివర్సిటీ మొట్టమొదటి పట్టభద్రురాలు. 1891లో నాగ్పూర్లో పి ఆనందచార్యులు అధ్యక్షతన జరిగింది. ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొదటి ఆంధ్రుడు మరియు దక్షిణ భారతీయుడు. 1895లో పూణేలో సురేంద్రనాథ్ బెనర్జీ అధ్యక్షతన మీటింగ్ జరిగింది. 1896లో కలకత్తాలో రహ్మతుల్లా ఎం సయానీ అధ్యక్షతన కాంగ్రెస్ మీటింగ్ జరిగింది. ఇతడు ఐఎన్సీకి అధ్యక్షత వహించిన రెండవ ముస్లిం. మొదటిసారి వందే మాతర గేయం ఆలపించబడింది. 1899లో లక్నోలో రమేష్ చంద్ర దత్ అధ్యక్షతన కాంగ్రెస్ మీటింగ్ జరిగింది. ఇందులో కాంగ్రెస్ శాశ్వత భూమి శిస్తు కోసం డిమాండ్ చేసింది. రమేష్ చంద్ర దత్ లేదా ఆర్సి దత్ ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా గ్రంథాన్ని రచించాడు. 1901లో కలకత్తాలో దిన్షా అవాచా అధ్యక్షతన మీటింగ్ జరిగింది. గాంధీ హాజరైన తొలి జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశం. హాజరైన అని గుర్తుపెట్టుకోండి. గాంధీ దక్షిణాఫ్రికా గురించి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ సమావేశంలో గాంధీజీ చీపురుతో పరిసర ప్రాంతాలను శుభ్రపరిచి నేటి స్వచ్ఛ భారత్కి మార్గదర్శకుడు అయ్యాడు. దిన్షా అవాచా లేదా దిన్షా ఇవాచా తరలిపోతున్న భారతీయ సంపదను రూపాయల్లో లెక్కించిన మొదటి భారతీయుడు. 1905లో 1905లో బెనారస్లో గోపాలకృష్ణ గోఖలే అధ్యక్షతన మీటింగ్ జరిగింది. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతర తీర్మానం చేశారు. విదేశీ వస్త్ర బహిష్కరణ, స్వదేశీ వస్తు వినియోగం తీర్మానాలు చేశారు. 1906లో కలకత్తాలో దాదాబాయి నౌరోజీ అధ్యక్షతన మీటింగ్ జరిగింది. స్వరాజ్యం లేదా స్వపరిపాలన అంతిమ లక్ష్యంగా తీర్మానం చేయబడింది. భారత రాజకీయాల ధ్యేయం స్వరాజ్యం అని దాదాబాయి నౌరోజీ ప్రకటించాడు. 1907లో సూరత్లో రాస్ బిహారీ ఘోష్ అధ్యక్షతన మీటింగ్ జరిగింది. జాతీయ కాంగ్రెస్ అతివాదులు మితవాదులుగా చీలిపోయింది. ఈ సమావేశాన్ని సస్పెండ్ చేశారు. 1908లో మద్రాసులో రాస్ బిహారీ ఘోష్ అధ్యక్షతన మీటింగ్ జరిగింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం రూపకల్పన చేయబడింది. 1909 లాహోర్లో మదన్ మోహన్ మాలవ్య అధ్యక్షతన మీటింగ్ జరిగింది. ఇందులో 1909 మింటో మార్లే సంస్కరణను వ్యతిరేకించారు. 1911లో కలకత్తాలో బిషన్ నారాయణ్ ధర్ అధ్యక్షతన మీటింగ్ జరిగింది. మొదటిసారి జనగణమన గీతం ఆలకించబడింది. జనగణమన గీతం. 1912లో బంకీపూర్లో నరసింహ మతోల్కర్ అధ్యక్షతన మీటింగ్ జరిగింది. ఇది అతి తక్కువ కాలం జరిగిన మీటింగ్. ఏవో హ్యూమ్ని భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకుడిగా మరియు పితామహుడిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రకటించింది. ఒక్క ముస్లిం కూడా పాల్గొనని కాంగ్రెస్ సమావేశం బంకీపూర్ కాంగ్రెస్ సమావేశం. 1916లో లక్నోలో అంబికా చరణ్ మజుందార్ లేదా ఆర్సి మజుందార్ అధ్యక్షతన మీటింగ్ జరిగింది. కాంగ్రెస్ పార్టీలోని
అతివాద మరియు మితవాద శాఖలు విలీనం అయ్యారు. అనీ బెసెంట్ తిలక్ కృషి వల్ల అతివాదులు మితవాదులు కలిసిపోయారు. కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ పార్టీల లక్నో ఒప్పందం జరిగింది 1916. 1917 కలకత్తా. అనీ బెసెంట్ అధ్యక్షత వహించారు. ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొదటి మహిళ మరియు విదేశీ మహిళా అధ్యక్షురాలు. 1918లో బొంబాయి మీటింగ్ జరిగింది. ఇది ప్రత్యేక సమావేశం. హసన్ ఇమాం అధ్యక్షతన జరిగింది. మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల గురించి ఈ మీటింగ్లో చర్చ జరిగింది. మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం 1919. ఇది 1921 నుండి అమల్లోకి వచ్చింది. 1919 అమృత్సర్ మీటింగ్ మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగింది. గాంధీ నాయకత్వం కోసం ఈ మీటింగ్లో మహాత్మా గాంధీకి జై అని అన్నారు. తొలి గాంధీ కాంగ్రెస్ సమావేశంగా ప్రసిద్ధి చెందింది. ఖిలాఫత్ ఉద్యమానికి కాంగ్రెస్ మద్దతు తెలిపింది 1919 అమృత్సర్ మీటింగ్లో. 1920 సెప్టెంబర్ కలకత్తా ప్రత్యేక సమావేశం. లాలా లజపతి రాయ్ అధ్యక్షత వహించారు. సహాయ నిరాకరణోద్యమం తీర్మానాన్ని ఆమోదించడానికి ఏర్పాటు చేయబడ్డ కాంగ్రెస్ ప్రత్యేక సమావేశం. ఇక్కడ నుంచి గాంధీ యుగం ప్రారంభమైంది. 1920 నాగ్పూర్ సి విజయ రాఘవాచార్యులు అధ్యక్షతన మీటింగ్ జరిగింది. కలకత్తా ప్రత్యేక సమావేశంలో ఆమోదించిన సహాయ నిరాకరణ తీర్మానాన్ని నాగ్పూర్ సమావేశం బలపరిచింది. నాగ్పూర్ సమావేశంలో చిత్తరంజన్ దాస్ సహాయ నిరాకరణోద్యమ తీర్మానాన్ని ప్రతిపాదించాడు. సహాయ నిరాకరణోద్యమానికి సంబంధించిన నిర్మాణాత్మక బహిష్కరణ కార్యక్రమాలను రూపొందించారు. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని మార్చారు. 15 మంది సభ్యులతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏర్పడింది. కాంగ్రెస్ సభ్యత్వ రుసుముని 4 అణాలుగా నిర్ణయించారు, అంటే నేటి 25 పైసలు. మహమ్మద్ అలీ జిన్నా కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు హాజరు కావడం మానేసింది 1920 నాగ్పూర్ సెషన్ నుండి. 1922 గయా చిత్తరంజన్ దాస్ అధ్యక్షతన జరిగింది. కాంగ్రెస్ శాసనసభల ఎన్నికలను బహిష్కరించాలని తీర్మానం చేసింది. దీనికి నిరసనగా చిత్తరంజన్ దాస్ రాజీనామా చేశాడు. స్వరాజ్య పార్టీని స్థాపించాడు. 1923 కాకినాడ ప్రత్యేక సమావేశం అబుల్ కలాం ఆజాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆల్ ఇండియా ఖాదీ బోర్డుని ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. 1923 కాకినాడ మౌలానా మహమ్మద్ అలీ అధ్యక్షతన జరిగింది. ఏపీలో జరిగిన తొలి ఐఎన్సీ వార్షిక సమావేశం. 1924 బెల్గాం గాంధీజీ అధ్యక్షతన జరిగింది. గాంధీజీ అధ్యక్షత వహించిన ఏకైక వార్షిక సమావేశం. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సభ జరగడానికి కృషి చేసినది గంగాధరరావు దేశపాండే. బెల్గాంలో సభ జరగడానికి కృషి చేశాడు. ఇక్కడ నిర్ణయించినది ఐఎన్సీలో సభ్యత్వం పొందడానికి కనీస అర్హత నేత పని రావడం. 1925 కాన్పూర్ సమావేశం సరోజినీ నాయుడు అధ్యక్షతన జరిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ. 1927 మద్రాస్ సమావేశం ఎంఏ అన్సారీ అధ్యక్షతన జరిగింది. సైమన్ కమిషన్ని బహిష్కరించాలనే తీర్మానాన్ని ఆమోదించారు. 1928 కలకత్తా సమావేశం మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగింది. అంటరానితనం లేదా అస్పృశ్యతను నిషేధించాలని తీర్మానం చేశారు. ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఏర్పాటైంది. నెహ్రూ నివేదికపై చర్చ మరియు పూర్ణ స్వరాజ్పై చర్చ జరిగింది 1928లో జరిగిన కాంగ్రెస్ మీటింగ్లో. 1929 లాహోర్ సమావేశం జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగింది. చాలా ఇంపార్టెంట్. పూర్ణ స్వరాజ్ లేదా సంపూర్ణ స్వరాజ్ తీర్మానం ఆమోదించబడింది. జనవరి 26న త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా జవహర్లాల్ నెహ్రూ లాహోర్లోని రావి నది ఒడ్డున ఎగరవేశాడు. ప్రతి సంవత్సరం జనవరి 26ను స్వాతంత్ర దినంగా జరుపుకోవాలని తీర్మానించారు. 1931 కరాచీ సమావేశం సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆమోదించిన తీర్మానాలు: గాంధీ ఇర్విన్ల మధ్య ఒప్పందం, ప్రాథమిక హక్కులు డిమాండ్ చేస్తూ తీర్మానం, జాతీయ ఆర్థిక విధానం. ఈ సమావేశానికి 6 రోజుల ముందు మార్చి 23న భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులను ఉడితీయడంతో ఈ సమావేశంలో గాంధీకి ప్రజల నుండి నిరసన ప్రదర్శనలు ఎదురయ్యాయి. 1933 కలకత్తా సమావేశం నళిని సేన్గుప్తా అధ్యక్షతన జరిగింది. 3వ మరియు చివరి మహిళా అధ్యక్షురాలు. 1934 బొంబాయి సమావేశం బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. గాంధీ జాతీయ కాంగ్రెస్కి రాజీనామా చేసి కాంగ్రెస్ నుండి తప్పుకున్నట్లు ప్రకటించాడు. 1936 లక్నో సమావేశం జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగింది. నెహ్రూ సామ్యవాద లేదా సోషలిస్ట్ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. 1937 ఫైజ్పూర్ జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగింది. గ్రామంలో జరిగిన తొలి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం. 1938 హరిపుర సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన జరిగింది. నెహ్రూ చైర్మన్గా నేషనల్ ప్లానింగ్ కమిటీ ఏర్పాటైంది. 1939 త్రిపురి సుభాష్ చంద్రబోస్ మరియు ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన త్రిపురి సమావేశం జరిగింది. 1939లో సుభాష్ చంద్రబోస్ మెజారిటీ ఓట్లతో గెలిచి అధ్యక్షుడయ్యాడు.
పట్టాభి సీతారామయ్యపై మెజారిటీ ఓట్లతో గెలిచి సుభాష్ చంద్రబోస్ అధ్యక్షుడయ్యాడు. అయితే గాంధీ పట్టాభి సీతారామయ్యకు మద్దతిచ్చారు. సుభాష్ చంద్రబోస్ రాజకీయ ఒత్తిళ్ల వల్ల రాజీనామా చేశారు. తర్వాత ఈ సభకు అధ్యక్షత వహించినది రాజేంద్ర ప్రసాద్. సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ నుండి బయటికి వచ్చి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించాడు. 1940 రామ్కర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ అధ్యక్షతన జరిగింది. ఇక్కడ వ్యక్తి సత్యాగ్రహ తీర్మానం చేశారు. 1941-45 మధ్య సమావేశం జరగలేదు. అత్యధిక కాలం ఐఎన్సీ అధ్యక్షులుగా ఉన్నది అబుల్ కలాం ఆజాద్. 1946 మీరట్ సమావేశం జేబీ కృపలాని అధ్యక్షతన జరిగింది. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు దేశ విభజన సమయంలో ఆచార్య జేబీ కృపలాని అధ్యక్షుడిగా ఉన్నాడు. 1948 జైపూర్ సమావేశం పట్టాభి సీతారామయ్య అధ్యక్షతన జరిగింది. స్వాతంత్ర్యానంతరం మొదటి ఐఎన్సీ అధ్యక్షుడు, ఐఎన్సీకి అధ్యక్షత వహించిన రెండవ ఆంధ్రుడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.